టెంపుల్కు అమ్మవారి దర్శనానికి నేను కూడా దర్శనం చేసుకొని వచ్చిన. అంతేకాదు తరతరాల నుంచి మా చిన్నప్పటి నుంచి ఉజ్జయిని మహంకాళి సికింద్రాబాద్ ఎప్పుడు పండుగ వస్తుందని మా అక్కలు చెల్లెండ్లు బోనాలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళ కోరిక కూడా మంచిదే, మాకు మంచి మొగడు దొరకాలి, మంచి అత్తమామలు దొరకాలని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. అదేవిధంగా రైతులు అంటారు మాకు మంచి వర్షాలు పడాలి, మంచి పంటలు పండాలి అని కోరుతున్నారు. నిరుద్యోగులు కూడా ఏమడుగుతున్నారు, మాకు ఉద్యోగాలు కావాలంటున్నారు. రేవంత్ రెడ్డి గారు నిన్ననే చెప్పిండు కదా, జాబ్ క్యాలెండర్. ఇక చూడు అందరికి ఉద్యోగాలే వస్తాయి. అదేవిధంగా 2 లక్షల రుణమాఫీ కూడా చేశాడు. ఢిల్లీకి పోయినా పోతా అమ్మవారి దర్శనం చేసుకొని కూడా పోయిండు. ఇక మీద పోయి సోనియా గాంధీ దర్శనం చేసుకుంటాడు రాహుల్ గాంధీ. కనుక వాళ్ళు కూడా ఏమంటారు, వాట్ అబౌట్ 6 డిక్లరేషన్ చేస్తున్నావా లేదా అని అడుగుతారా లేదా? కానీ మా అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి ఏం చేయలేదు. అరే మీరు 10 ఏళ్ళలో ఏం చేసిర్రా బాబు? హరిజన్ ముఖ్యమంత్రి అంటే చేసిర్రా? అదేవిధంగా నరేంద్ర మోడీ 2 కోట్ల ఉద్యోగాలు ఇచ్చిండా? బ్లాక్ మనీ తెస్తానని తెచ్చిండా? 15 లక్షలు జమ చేసిండా? కనుక ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ అమ్మవారిని ఒక్కటే కోరుతున్నామా, మా కొత్తగా ఏర్పడింది, కొత్త సర్కారు వచ్చింది, మంచి పంటలు పండాలి, మా పిల్లల భవిష్యత్తు బాగుండాలి. తెలంగాణ చిన్న రాష్ట్రమైనా అన్ని రాష్ట్రాల కంటే బాగా పనిచేసి సోనియా గాంధీ ఇచ్చిన వాగ్దానాలు బస్సు ఫ్రీ అయిపోయింది. ఏ ఆడమే పోయినా ఏడిపోయినా అంటే నా బిడ్డ దగ్గరికి పోయి వచ్చినారు, ఇంకో ఆమెను అడిగితే మా అత్త దగ్గర పోయి, అంటే బస్సులో ఫ్రీ కూడా ఇవ్వడం జరిగింది. ఇక మిగిలింది ఏది, ప్రతి మహిళకు 2500 ఇచ్చేది ఉంది, అది కూడా చేస్తారు. అన్ని విధాల అపోజిషన్ ఎన్ని మాట్లాడినా మేము విధి మా వెనకాల సోనియా గాంధీ ఉంది. అదేవిధంగా ఇవాళ ఉజ్జయిని మహంకాళి టెంపుల్ ఉంది, అమ్మవారు కూడా తప్పనిసరిగా చేయమని చెప్తుంది. అందరూ సుఖసంతోషాలతో ఉండి మీ భవిష్యత్తు బాగు చేసుకోవాలి. తెలంగాణలో ఇతర రాష్ట్రాల కంటే నంబర్ 1 రాష్ట్రంగా కావాలనేదే నా ముఖ్య ఉద్దేశం. నేను కూడా దర్శనం చేసుకోవచ్చు. అమ్మ అందరి పిల్లలకు ఉద్యోగాలు రావాలి, మంచి పంట పండించుకోవాలి. అందరు కూడా అల్లుడు వచ్చిందంటే ఒక మేక ఒక కోడి కోసి అందరికీ భోజనం పెట్టుకొని కూడా చెప్పొచ్చు. ఏర్పాట్లు మీరు ఎప్పుడు ఏం తక్కువైందా మీ మీద వేసిరు కదా వర్షం పడుతుందని. ఏర్పాట్లు అన్ని బాగానే చేస్తుంది. ప్రతి సంవత్సరం జనం పెరిగినా ఏర్పాట్లు కూడా అట్లనే జరుగుతున్నది. ఈ ప్రభుత్వం కూడా తప్పనిసరిగా మా తల్లులకు బోనాలు ఎత్తుకున్నా, పోతరాజు ఆట ఆడినా అందరికి కూడా న్యాయం జరుగుతుంది. ఎందుకంటే వర్షాకాలం ఇక ఈడికెళ్ళాడదానికి వేసిరుగా, లేదా వర్షం పడుతుందని మీకు కూడా ఎటువంటిది వేసిరు చూడు, విఐపి ట్రీట్మెంట్ మీకు కూడా. కనుక బాగానే జరిగింది. ఇక ముందు కూడా అదే జరగాలని నేను కోరుతున్నా. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.